4.5 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇవాళ జాతీయ తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవించింది. ఎన్డీఏ కూటమిలో అగ్రభాగాన ఉన్నటువంటి పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి. ఇన్ని దశాబ్దాల ఈ పార్టీ మహానాడు జరుపుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మొదటి 2 రోజులు డెలిగేట్ల సమావేశమే ఉంటుంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి డెలిగేట్లే దాదాపు 18,000 మంది నుంచి 20,000 మంది వరకు ఉన్నారు. వారితో వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ కలిపితే కనీసం 25,000 మంది డెలిగేట్లతో మొదటి 2 రోజులు తెలుగుదేశం పార్టీ యొక్క విధానపరమైన నిర్ణయాలు కానీ చర్చలు కానీ ఆ చర్చల్లో వచ్చిన ఫలితాలని విశ్లేషించుకోవడం కానీ అనేక గ్రూపులుగా కమిటీలుగా ఏర్పడి భవిష్యత్ కార్యక్రమానికి నాంది ప్రస్తావన చేయడం కానీ తొలి 2 రోజులు జరుగుతుంది. ఈ డెలిగేట్లందరూ ఒకరోజు ముందే వస్తారు. నెల్లూరు జిల్లాకి ఒకరోజు ముందే వచ్చి వాళ్ళకి ఇచ్చే స్థావరాల్లో వాళ్ళు ఉంటారు. వచ్చిన రోజు నుంచి 3వ రోజు మహానాడు బహిరంగ సభ పూర్తయిన దాకా వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే డెలిగేట్లందరూ రాష్ట్ర మంత్రివర్గం అంతా రాష్ట్ర స్థాయి కార్యవర్గం అంతా ఉంటుంది. అందరూ 4 రోజుల పాటు ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో ఉంటారు. వివిధ ప్రాంతాల్లో ఉంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మన కార్యకర్తలు మన నాయకుల ఆహ్వానం మేరకు వాళ్ళ ఇళ్లల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా మనం సరిచేసుకోవాలి. 3వ రోజు దాదాపు 8 లక్షల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు వారందరితోటి కలిపి ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలానికి దశ దిశ నిర్దేశం చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపించేటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకి చివరి రోజు వచ్చిన ఉదయం 9-10 గంటలకే చేరుకుంటారు బహిరంగ సమావేశానికి. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం నడుస్తుంది. ఈ సమావేశం నడిచినంత సమయం ఈ 5-6 లక్షల మంది వస్తూనే ఉంటారు. ఆ వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం పలకడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయడం, తిరిగి వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే వరకు మనదే బాధ్యత, మనమే ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి మాట్లాడుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ చేరాం. ఇది ఒక ఆత్మకూరు నియోజకవర్గ సమావేశం. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆ శాసనసభ్యులు, ఆ నియోజకవర్గ పార్టీ నాయకులందరూ కలిసి వాళ్ళు కూడా 1-2 రోజుల్లో మాట్లాడుకుంటారు. తర్వాత పెద్ద ఎత్తున జిల్లాకి సంబంధించినటువంటి మొత్తం కార్యవర్గం కూడా ఇక్కడ చేరి దీన్ని నిర్దేశించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మంత్రి అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళతోటి కలిసి మేమందరం కూడా పనిచేస్తాం. ఈ విధమైన కార్యక్రమం మహానాడు ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరుగుతుంది. కాబట్టి 1982లో ఎన్టీ